హాయ్ ఫ్రెండ్స్, అనపగింజల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్ గిన్నెలో అనపగింజలు, తగినన్ని వాటరు, సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకోండి. ఒక 3 విజిల్స్ వస్తే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఇక్కడ పండు మిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దూరగా వేయించుకున్న పల్లీలు, దూరగా వేయించుకున్న జీలకర్ర, ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా అండి. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి, ఇవి కూడా వేయించుకోండి. అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒట్టి కొబ్బరి తురుము వేసుకొని ఇక్కడ చెక్క, లవంగా కూడా యాడ్ చేశానండి. గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ప్యాన్లో నేను నూనె బదులుగా నెయ్యి అనేది తీసుకున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సంగటిలోకైనా, చపాతీ, రోటీ. అలాగే నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమోటోలు కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న అనపగింజలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. దీనికి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేయండి. అవసరమైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. ఒక 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది తొందరగా. ఆల్రెడీ అనపగింజలు ఉడికిపోయాయి కనుక ఒక 5 మినిట్స్కి కుక్ అయిపోతుంది. ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, సంగటిలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని చేసుకుంటే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్